ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో పుత్ర గణపతి వ్రతానికి సంబంధించిన కథ గురించి తెలుసుకుందాము. పుత్ర గణపతి వ్రతం, దీన్ని సంతాన గణపతి వ్రతం అని కూడా అంటారు. సంతానం లేని వారు సంతాన ప్రాప్తి కోసము లేదా ఉన్న సంతానం క్షేమంగా ఉండడం కోసం చేసే అత్యంత శక్తివంతమైన వ్రతం. ఇది సాధారణంగా వినాయక చవితి రోజున లేదా సంకటహర చతుర్థి రోజున ఆచరిస్తారు. ఈ వ్రతానికి సంబంధించిన పౌరాణిక గాథ గురించి తెలుసుకుందాము. పూర్వము ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారు చాలా ధార్మికులు, సత్యవంతులు. కానీ వారికి ఎన్ని నోములు నోచినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా సంతానం కలగలేదు. దీనివల్ల వారు నిరంతర మానసిక వేదన అనుభవించేవారు. ఒకరోజు ఆ గ్రామానికి ఒక గొప్ప మహర్షి వచ్చారు. ఆ దంపతులు ఆయన దర్శించుకొని తమ బాధను చెప్పుకున్నారు. అప్పుడు ఆ మహర్షి ఇలా సెలవిచ్చారు: ఓ పుణ్య దంపతులారా, పూర్వజన్మ కర్మల వల్ల మీకు పుత్రయోగం కలగడం లేదు. అయితే విఘ్నహర్త అయిన వినాయకుని శరణు వేడితే సాధ్యం కానిది ఏదీ లేదు. మీరు భక్తితో పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించండి. మహర్షి ఆజ్ఞ ప్రకారము ఆ దంపతులు శుక్లపక్ష చతుర్థి నాడు ఈ వ్రతాన్ని ప్రారంభించారు. వారు పవిత్ర స్నానం చేసి పసుపుతో లేదా మట్టితో గణపతి ప్రతిమను తయారు చేసుకున్నారు. ఆ ప్రతిమకు షోడశోపచార పూజలు నిర్వహించి గరిక మరియు మోదకాలను అర్పించారు. రోజంతా ఉపవాసం ఉండి గణపతి అష్టోత్తర శతనామాలను పఠించారు. వారి భక్తికి మెచ్చిన గణపతి ఆ దంపతులకు స్వప్నంలో దర్శనమిచ్చి మీ కోరిక నెరవేరుతుందని దీవించాడు. కొన్నాళ్ళకు ఆ దంపతులకు ఒక తేజోవంతుడైన పుత్రుడు జన్మించాడు. ఆ బాలుడు పెరిగి పెద్దవాడై గొప్ప విద్యావంతుడిగా, తల్లిదండ్రులకు పేరు తెచ్చేవాడిగా పేరు పొందాడు. ఆనాటి నుండి ఈ వ్రతం పుత్ర గణపతి వ్రతంగా ప్రసిద్ధి చెందింది. పుత్ర గణపతి వ్రతానికి సంబంధించి డుండి రాజు కథ గురించి తెలుసుకుందాము. పూర్వము కళింగ దేశంలో డుండిలి అనే పేరు గల ఒక వేటగాడు ఉండేవాడు. వాడు అడవిలో జంతువులను వేటాడుతూ, అబద్ధాలు ఆడుతూ, ఎటువంటి ధర్మచింతన లేకుండా జీవించేవాడు. అయితే ఒకరోజు వాడి జీవితంలో ఒక వింత సంఘటన జరిగింది. ఒకసారి వాడు అడవిలో వేటాడుతుండగా ఒక ముని ఆశ్రమం దగ్గర కొంతమంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక వ్రతాన్ని ఆచరించడం చూశాడు. ఆ వేటగాడికి కుతూహలం కలిగి వారి దగ్గరకు వెళ్ళి, మీరు చేస్తున్న ఈ పూజ ఏమిటి? దీనివల్ల కలిగే లాభం ఏమిటి అని అడిగాడు. అక్కడున్న పండితులు అది పుట్ర గణపతి వ్రతమని, ఈ వ్రతాన్ని ఆచరిస్తే సంతాన ప్రాప్తి కలగడమే కాకుండా సకల దరిద్రాలు తొలగిపోయి రాజభోగాలు కలుగుతాయని చెప్పారు. వాడు ఆ మాటలు విని ఆకలితో ఉన్నప్పటికీ ఆ రోజంతా వారితో పాటే ఉండి గణపతి కథలు వింటూ ఏమీ తినకుండా జాగరణ చేశాడు. ఆ పుణ్యఫలం వల్ల మరుసటి జన్మలో ఆ వేటగాడు ఒక గొప్ప రాజ్యానికి రాజుగా జన్మించాడు. అతన్ని డుండి రాజు అని పిలిచేవారు. అతనికి సకల ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ సంతానం మాత్రం కలగలేదు. అప్పుడు తన పూర్వజన్మ సుకృతాన్ని గుర్తు చేసుకున్న రాజు తన భార్యతో కలిసి తిరిగి అదే పుట్ర గణపతి వ్రతాన్ని భక్తితో ఆచరించాడు. గణపతి అనుగ్రహంతో ఆ రాజుకు చంద్రుడి వంటి చల్లని, సూర్యుడి వంటి తేజోవంతుడైన పుత్రుడు జన్మించాడు. ఆ బాలుడికి వినాయకుడు అని పేరు పెట్టుకొని ఆ రాజ్యము సుఖశాంతులతో విరాజిల్లేలా పాలించాడు. వేటగాడిగా ఉన్నప్పుడు భక్తి లేకపోయినా కేవలం ఆ వ్రతాన్ని చూసి ఉపవాసం ఉన్నందుకే అతనికి రాజ్యయోగం పట్టింది. సంతానం కోసం ఆరాటపడే వారికి ఈ డుండి రాజు కథ ఒక ఆశారేఖ వంటిది. అందుకే ఈ వ్రతాన్ని పుత్ర గణపతి వ్రతం అంటారు. ఈ వ్రతం ఎప్పుడు చేయాలో తెలుసుకుందాము. ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి నాడు, లేదా భాద్రపద శుద్ధ చతుర్థి నాడు, లేదా పాల్గొన మాసంలో వచ్చే శుద్ధ చతుర్థి నాడు ఆచరించాలి. వినాయకుడికి 21 గరక్క పోచలతో పూజ చేయడం తప్పనిసరి. నైవేద్యంగా 21 కుడుములు లేదా మోదకాలను నివేదించాలి. పూజ అనంతరము పండ్లు లేదా భోజనము దానం చేయడం వల్ల వ్రతఫలం సంపూర్ణం అవుతుంది.